జగనన్న ఒక్కసారి కారాలు మిరియాలు నూరిండు, మస్తు కోపానికి వచ్చిండు. కూటమి సర్కారును కూకడి వేలతోటి పేకిలేస్తానని అన్నాడు. అసలు గంతగనం జగనన్నకి ఎందుకు కోపం వచ్చిందో ఎవరికైనా? సారు ఒక తానక వేయండు. అక్కడ కల్లారా జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి జగనన్న రక్తం మరిగింది. ఊకునేదే లేదు. ఈ కూటమి సర్కారు ఏం చేస్తున్నదో ఆ తప్పులను అన్నిటినీ ఏదెత్తి చూపెడతా, పబ్లిక్ ముంగట పెడతా, రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి జగనన్న అన్నాడు. మరి ఇంకా జగనన్న యాడికి వేండు, ఏమన్నాడు వాళ్ళతోని? ఆ ముచ్చట పురాగా మనం తెలుసుకోవాల్సినది మనకు ఉన్నది కదా. వార్త తీసుకొచ్చిన చూద్దాము. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణం అని ఎవరంటున్నారో ఎరికైనా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. మరి గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం చెప్పిన తర్వాత మీడియాతోని మాట్లాడకుంటే ఎట్లుంటాడు? బరాబర్ మాట్లాడిండు. ఇంకా అంతనే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా గట్టిగానే చేసిండు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు శానా కట్టాల పాలవుతున్నారు. ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేనే లేదు. ఏ పంటకు గిట్టుబాటు చక్కగా అత్తలేదు. దీంతో రైతులు బతికే పరిస్థితి కూడా బుక్కెట్ బువ్వ కూడా తినలేకపోతున్నారు అని మస్తు బాధపడుకుంటూ వచ్చిండు జగనన్న. ఇక గతంలో వైఎస్ఆర్సీపీ పాలన రైతులకు ఎటువంటి మేలు చేసిండో కూడా చెప్పిండు జగనన్న. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారుతున్నదని చెప్పి మస్తుగా రానికొచ్చిండు. మా ఆయంలా రైతులు నట్టబోకుండా గిట్టుబాటు ధరను కల్పించడం 21,000 నుంచి 27,000 దానికి వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచినాం. వైఎస్ఆర్సీపీ హయాంలా రైతే రాజు, కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇయ్యలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నిలబడ్డది. మా పార్టీ హయాంలా కల్తీ విత్తనాలు అమ్మనీకనే ఒంట్లో దడ ఉట్టేది. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలను అమ్మిస్తున్నది. గది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరలకు ఎరువులను అమ్ముతున్నారు. ఇది ఎంత గోస! రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతనే లేవు. ఇది ఎంత బాధ! మిర్చి రైతుల అవస్థలను ఏమాత్రం పట్టించుకుంటలేదు కూటమి సర్కారు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. మిర్చి పంటకు కనీసం 11,000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర అయితలేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసిండ్రు. ఈ ఏడాది దిగుబడి కూడా బగ్గా తగ్గిపోయింది. రైతులను దళారీలు అమ్మేసే పరిస్థితి కనబడుతున్నది. ఎరువులను బ్లాక్ల కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏపీలా. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గుంటూరు మిర్చి యాడ్ను ఆదుకోవాలి. రైతుల కష్టాలను తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే రాబోయే రోజులల్లో రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తుంది. గింత ఫైర్ మీద చెప్పిండు జగనన్న. ఇక జగనన్న గుంటూరు పర్యటనలో ఇసుకెత్తే రాళ్ళంత జనం అయితే బాగా మందే వచ్చిండ్రయ్యా. మిర్చి యార్డు బయటకు వచ్చిన వైఎస్ జగనన్న మీడియాతోని మాట్లాడుకుంటా సీఎం అంటూ నినాదాలతోని అక్కడ ఉన్నోళ్ళు గట్టిగానే సప్పట్లతోని నోరు నొయ్యంగా మోతుకున్నారు. ఇక దీంతోనే అక్కడ జగనన్న ఏం మాట్లాడుతున్నాడో ఈనేటోళ్ళకు కూడా చెవులు మందమైనట్టే కనపడ్డది. ఎందుకంటే గంటగన ఊరితే మాట ఏమైనా పడుతుందయ్యా. మనోళ్ళకి అసలే ఆరాటం ఎక్కువ. వచ్చిన లీడర్ ఏం చెప్తాడో ఆ ముచ్చట ఇందామని అనుకోరు కానీ ఎంతసేపు సప్పట్లు కొట్టి ఆయన లేపి ఆడ కూర్చోబెడదామని చూస్తుంటారు. అదే అయింది మిర్చి యాడ్ కాడ. ఇక ఈ నినాదాలు ఇట్లా చుట్టుముట్టు వచ్చినటువంటి ఫ్యాన్స్ చేసుడితోటి జగనన్న కొంచెం నోరు నొచ్చేటట్టు గట్టిగానే రాల్సి వచ్చింది. ఏదేమైనా జగనన్న ఇప్పుడు జనాలలో కచ్చి తిరుగుతున్నాడనంటే సూపర్ జగనన్న, నువ్వు తోపు పులి కత్తి తురుమని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. జగనన్న పనితీరు ఇప్పుడు ప్రజలలో తిరుగుతున్నటువంటి పర్యటనను చూసి